ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే బైబిల్లో కొన్ని ధన్యతలు ఉన్నాయి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. చాలు. మొట్టమొదటిగా నేను ఇందాక చెప్పాను, దేవుని యందు మృతునందు మృతులు ధన్యులు. అసలు ఆ మృతులు ఎందుకు ధన్యులు అవుతారంటే మొదటగా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. మొదట ఎవరిని నమ్ముకున్నవాడు ధన్యుడంట? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే మనకి జీవాన్ని పోసింది ఆయన, మనలో ఊపిరిని పోసింది ఆయన. కాబట్టి ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో మొట్టమొదటిగా ఆ వ్యక్తికి వచ్చిన దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ధన్యత. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని దేవుడు చాలా ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో వాక్యం ద్వారా దేవుడు రాయించాడు. అలాగే రెండవది, మరి దేవుణ్ణి నమ్ముకొని ఉండిపోతే సరిపోతుందా? మరి ఏమీ చేయనవసరం లేదా? నమ్ముకుంటే ధన్యుడైపోతాడా? నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడా? ఈరోజు చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలో చాలామంది ప్రభువుని నమ్ముకున్నాం, క్రీస్తుని అంగీకరించాము, మీరు ధన్యులే, వెరీ గుడ్. అయితే మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? నువ్వు నమ్ముకున్నంత మాత్రాన సరిపోతుందా నీ ధన్యత? నువ్వు నమ్ముకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా అంటే బైబిల్ ఆ విధంగా చెప్పడం లేదు. నువ్వు నమ్ముకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోవు. కానీ నమ్ముకున్న తర్వాత నువ్వు కొన్ని పనులు చేయాలి. అదేంటో మరొకసారి నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము ఒకసారి చూద్దాం మనం. యోహాను సువార్త మరలా లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో ఉండునని, వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పాను. చాలమ్మా. మొట్టమొదటిగా నువ్వు నీ యొక్క మరణము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీకు ప్రాణం పోసిన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీ పాపములు క్షమించిన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీ కొరకు, నీ పాపముల కొరకు మరణించి నీకు విజయాన్ని, నీకు నీతిని అనుగ్రహించిన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని మొట్టమొదటిగా చెప్పాడు. రెండవది, నమ్ముకున్న వ్యక్తి ఏం చేయాలంట? ఆయనను వెంబడించాలి. నమ్ముకున్న వ్యక్తి ఏం చేయాలంటే ఆయనను వెంబడించాలి. నువ్వు నమ్మేసుకొని ఎప్పుడు కూడా దేవుడి మందిరానికి రాకుండా, ఎప్పుడు ప్రార్థన చేయకుండా, ఎప్పుడు సహవాసంలో ఉండకుండా నీకు నచ్చినట్టు పనులు నువ్వు చేసేసుకొని ఏమనంటే నేను కూడా క్రిస్టియనే బ్రదర్, నేను కూడా ప్రభువుని నమ్ముకున్నాను, నేను కూడా క్రిస్టియనే సిస్టర్, నేను కూడా బాప్తిజం తీసుకున్నాను అంటే సరిపోదండి. దేవుని వాక్యం చెప్తుంది ఎవడైతే ఆయన నమ్ముకుంటాడో, నమ్ముకున్న తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయనను వెంబడించాలి. ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? మొట్టమొదటిది ఏం చేయాలి? నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకొని ఆయనను నమ్ముకోవాలి. ఈరోజు చాలామందికి మీ యొక్క వయసు 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు కావచ్చు. అయితే నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు తెలుసా? నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు తెలుసా? ఈ సృష్టిని చేసిన దేవుడు ఎవరో నీకు తెలుసా? ఈరోజు చాలామందికి సత్యం తెలియదు. చాలామంది అంటారు ఈ సృష్టి ఎలాగొచ్చిందంటే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఈ సృష్టి వచ్చేసింది అంటారు. అంటే ఏంటో తెలుసా? ఒకటి గాలిలోంచి ఏదో ఒకటి పడిందంట, అది డామ్ అని పేలిందంట, పేలగానే ఈ సృష్టి అంతా వచ్చేసిందంట. దానినే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఒక విషయం గమనించండి, మన అందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా. ఒక విషయం మనం ఆలోచన చేద్దాం. ఏదైనా ఒక వస్తువు పేలితే లేదా ఏదైనా ఒక వస్తువు అది నాశనం అయితే దాని నుండి సృష్టి వస్తుందా? దాని నుండి నాశనం అవుతుందా? ఒక వస్తువు పేలిపోతే సృష్టించబడతాయా లేదా నాశనం అవుతాయా చెప్పండి? ఉదాహరణకి నా చేతిలో ఒక బాంబు ఉందనుకోండి, లేదు ఉందనుకొని ఆ బాంబుని నేను పేల్చాను. పేలిస్తే దానివల్ల సృష్టి వస్తుందా, నాశనం జరుగుతుందా? గట్టి చెప్పాలి. నాశనమే జరుగుతుంది. ఆ బిగ్ బ్యాంగ్ థియరీలో ఏం చెప్పారు తెలుసా? ఒకటి
పేలిందంట, పేలగానే సృష్టి వచ్చేసిందంట, పేలగానే సముద్రాలు వచ్చేసాయంట, పేలగానే కొండలు వచ్చేసాయంట, పేలగానే ఈ భూమి వచ్చేసిందంట. అది వినడానికైనా చాలా విడ్డూరంగా లేదా? అయితే ఈ థియరీ రాసిన వ్యక్తి లాస్ట్లో తనని మరణిస్తూ బైబిల్ చదివిన తర్వాత తనకు అర్థమైంది, ఈ సృష్టి ఏదో పేలుడు పదార్థం పేలడం వల్ల రాలేదు, కానీ ఈ సృష్టి దేవుడు సృష్టిస్తేనే వచ్చింది అనే సత్యాన్ని ఆ వ్యక్తి తెలుసుకొని ఆ మాట రాసేసి ఆయన మరణించాడు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ సృష్టిని చేసిన దేవుడు ఉన్నాడు. వేర్ దేర్ ఈస్ ఎ క్రియేషన్ దేర్ ఈస్ ఎ క్రియేటర్. ఎక్కడైతే సృష్టి ఉందో అక్కడ సృష్టికర్త ఉన్నాడు. మరి ఈరోజు మనిషి జీవిస్తున్నాడంటే ఆ మనిషిని చేసిన సృష్టికర్త కూడా ఉన్నాడు. బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తుంది, ఆ సృష్టికర్త ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మరి ఎవరు ధన్యులంటే, ఎవరైతే ఆ సత్యాన్ని కలిగి నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు. రెండవది, నమ్మిన వ్యక్తి ధన్యుడు. రెండవది ఏంటంటే ఆయనను వెంబడించాలి. ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. వెంబడించడం అంటే ఏంటిది? దేవుని వాక్యం చెప్తుంది, నా ఆజ్ఞలు గైకొడు వాడు నన్ను ప్రేమించిన వాడు ఖచ్చితంగా నన్ను వెంబడిస్తాడు. వెంబడించిన వానికి దేవుడు ఏం చేస్తాడంట? చీకటిలో నుండి జీవపు వెలుగులోకి వాడిని దేవుడు నడిపిస్తాడు. ఈరోజు పైడితల్లమ్మ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంది, తనని సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకుంది, తన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరో తెలుసుకుంది, తన పాపములు క్షమించిన దేవుడు ఎవరో ఆమె తెలుసుకుంది. తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన నడిచిన మార్గంలో ఈమె కూడా నడిచింది. సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. దేవుని సేవకుడు ఏ మాటలైతే చెప్తున్నాడో ఆ మాటల ప్రకారం ఆమె నడుచుకుంటూ, దేవుని మార్గంలో నడుచుకుంటూ ఆమె మరణము నుండి అనగా చీకటిలో నుండి జీవపు వెలుగులోకి ఆమె నడవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ఏం చేసిందండి? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంది, నమ్ముకుంది. రెండవది, ఆ దేవుడిని నమ్ముకొని అలాగ ఉండిపోలేదు, కానీ ఆ దేవుడిని ఏం చేసింది? వెంబడించింది. చీకటిలోనున్న తన బ్రతుకును జీవములోనికి తీసుకొని వచ్చే విధంగా యేసుక్రీస్తుని వెంబడించింది. ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే వెంబడిస్తారో, అట్టివారు ఎవరైతే మృతి చెందుతారో వారి కోసం దేవుడు పలికిన మాట అది. ఏంటిది? ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. చూసారా? ఎవరు ధన్యులు? అంతటా అంటే దానికి ముందు ఒకటి జరిగింది. ఏం జరిగింది? వారు ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకున్న వ్యక్తి ప్రభువుని వెంబడించారు. వెంబడిస్తూ ఎవరైతే ప్రభువులో మరణిస్తారో వారు ధన్యులు. అర్థమైందండి? నమ్ముకున్న ప్రతి ఒక్కడు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాడా అంటే అది అసాధ్యం. ఎవరైతే ప్రభువుని నమ్ముకుని ఆయన వెంబడిస్తూ మరణిస్తారో అంతటా వారు ప్రభువునందు మృతులు ధన్యులు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. కాబట్టి ఈరోజు మనం అందరము కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. మనలో ఎంతమంది ఆ నిజమైన దేవుని తెలుసుకున్నాం? మనమే కాదు, ఈ యొక్క మైక్ ద్వారా ఎవరైతే వింటున్నారో, పనులు చేసుకుంటూ ఈ మాటలు వింటున్నారో వారు కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో తెలుసా? ఈ సృష్టిని చేసిన దేవుడు ఎవరో నీకు తెలుసా? చాలామంది అంటారు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, అమ్మా నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుని నమ్ముకో, నువ్వు ఆ మహిమలో ఉండాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుని నమ్ముకో, లేకపోతే మనం అందరూ కూడా నరకానికి వెళ్ళిపోతామంటే చాలామంది ఏమంటారు తెలుసా? ఊరుకొని నరకానికి నువ్వు ఏమైనా వెళ్ళొచ్చావా? నరకం ఉందని చెప్తున్నావు. పరలోకానికి ఏమైనా నువ్వు వెళ్ళొచ్చావా? పరలోకం ఉందని చెప్తావు.
అని చాలామంది అంటూ ఉంటారు. అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అప్పుడు మీకే అర్థమవుతుంది పరలోకము నరకము ఉందో లేదో. ఒక స్త్రీ గర్భము ధరించిన తర్వాత ఆమె తన బిడ్డని ఎన్నాళ్ళు మోస్తుంది చెప్పండి? 9 నెలలు గర్భంలో మోస్తుంది. అవునా కాదా? 9 నెలలు గర్భంలో మోస్తుంది. అయితే ఈ 9 నెలలు కూడా ఆ శిశువు ఆ గర్భంలో ఉంటాడు. గర్భంలో ఉన్న శిశువుకి ఏమైనా తెలుసండి బయట ఇంకొక ప్రపంచం ఉందని? చెప్పాలి. ఆ గర్భంలో ఉన్న శిశువుకి ఏమైనా తెలుసా బయట ఇంకో ప్రపంచం ఉందని? తెలీదు. ఆ బిడ్డకి తెలిసిందల్లా ఏంటి తెలుసా? ఆ చీకటిలోనే తను బ్రతుకు అనుకుంటాడు, అదే తన లోకం అనుకుంటాడు, అదే తను అక్కడే ఉంటాడేమో అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే నెలలు నిండిన తర్వాత ఆ స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడు అర్థమవుతుంది, అరే నేను ఇప్పటి వరకు కూడా ఆ లోపల చీకటిలో ఉన్నాను, అదే నా జీవితం అనుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత తెలిసింది అది కాదు లోకము, మరొక లోకము ఉందని నాకు అర్థమయ్యింది అని ఆ శిశువు అనుకుంటాడు. ఆ శిశువు ఎలాగైతే అనుకుంటాడో ఇప్పుడు జీవిస్తున్న మనకి కూడా అదే వర్తిస్తుంది. ఈ భూలోకంలో ఉన్నంత వరకు మనకి తెలియదు పరలోకం ఉందని నరకం ఉందని. కానీ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మనిషి మరణిస్తే ఏదో ఒక 2 చోట్లకే వెళ్తాడు, అయితే పరలోకానికి లేదా నరకానికి. మరి పరలోకము నరకము ఉందని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఈ లోకంలో నువ్వు ఎప్పుడైతే మరణిస్తావో అప్పుడు నీకు అర్థం అవుతుంది అన్నమాట, పరలోకము ఉంది నరకం ఉందని. ఆ గర్భములో ఉన్న శిశువుకి ఏ విధంగా అయితే బయటకు వచ్చే వరకు తెలియదో, ఈ లోకములో నువ్వు మరణించే వరకు కూడా నీకు నాకు ఎవరికి తెలియదు పరలోకము నరకము ఎలా ఉంటుందో. కానీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు, అదే నాన్న నువ్వు మరణిస్తే 2 చోట్లకే వెళ్తావు. నువ్వు పాపంతో మరణిస్తే నరకానికి పోతావు, లేదా నువ్వు పాపము నుండి విడిపించబడి నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? పాపంతో మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. పాపము నుండి విడిపించి నువ్వు మరణిస్తే పరలోకానికి వెళ్తావు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి చెప్పాలి. మనిషి చిన్నప్పటి నుంచి పాపే, బైబిల్ గ్రంథం కూడా అదే చెప్తుంది. మరి ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి మనిషి చెప్పాలి. ధర్మశాస్త్రం అంటుంది నీ పాపాలు పోవాలంటే నువ్వు బలులు అర్పించాలి. నువ్వు బలి అర్పిస్తే కానీ నీ పాపం పోదు. ఒక మనిషి రోజుకి 800 పాపాలు చేస్తాడు తెలుసా మీకు? ఒక మనిషి ఒక రోజుకి ఎన్ని పాపాలు చేస్తాడు? 800 పాపాలు చేస్తాడు. మరి నీ పాపాలు పోతేనే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ప్రతి పాపానికి నువ్వేం చేయాలి? బలి అర్పించాలి. ఏమర్పించాలి? బలి అర్పించాలి. మరి రోజుకి ఎన్ని పాపాలు చేస్తావు? 800 పాపాలు చేస్తున్నావు. మరి 800 పాపాలు ఒక రోజుకి నీ పోవాలంటే ఎన్ని బలులు అర్పించాలి? 800 బలులు నువ్వు అర్పించాలి. సగటున ఒక మనిషికి 20 సంవత్సరాలు అనుకుందాం. 20 సంవత్సరాలకి ఎన్ని పాపాలు అవుతాయో తెలుసా అండి? నేను ఒకసారి కూర్చొని లెక్కేసా. మనిషి రోజుకి 800 పాపాలు చేస్తే ఒక 20 సంవత్సరాలు నార్మల్గా వేసుకుంటే 54,80,000 పాపాలు అయ్యాయి. ఎన్ని పాపాలు? 54,80,000 పాపాలు అయ్యాయి. మరి 30 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో లెక్కేస్తే ఏమవుతాయి? కొన్ని కోట్ల 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 పాపాలు అయిపోతాయి. మరి నీ పాపం పోవాలంటే నువ్వు బలి ఇవ్వాలి అనేదే సత్యమైతే మరి ఈ పాపాలన్నిటికీ నువ్వు ఎప్పుడు బలిస్తావు? నీ పాపాలు ఎప్పుడు పోతాయి? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే యేసు ప్రభువు వారు ఏం చేశారో తెలుసా? మీరు ఎవరైతే ఈ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారో వారందరికీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ఆయన ఒక బలి పశువుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమయ్యాడు? ఆయనే ఒక బలి పశువుగా మారిపోయారు. సమస్త మానవాళి కొరకు ఆయన బలిగా మారిపోయారు. బైబిల్ గ్రంథమే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు నువ్వు బలులు అర్పించవలసిన అవసరము లేదు. నువ్వు పూర్వం చేసిన పాపాలకి ఆయన మరణించాడు, ఇప్పుడు చేయబోయే పాపాలకి మరణించాడు, భవిష్యత్తులో చేయబోయే పాపాలకి కూడా ఒక్కసారే ఆయన మరణించాడు. ఒక్క వ్యక్తి ద్వారా పాపం ఎలాగైతే ఈ లోకంలోకి వచ్చిందో ఒక్క యేసుక్రీస్తు ద్వారా పాపానికి విముక్తి కూడా ఈ లోకంలో కలిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆయనను వెంబడిస్తారో అప్పుడు మృతులు ధన్యులు. ఇప్పుడు అర్థమైందా మాట? అది జరగాలంటే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఈమె నిజంగా ధన్యురాలే. ఎందుకంటే ప్రభువుని నమ్ముకుంది, ఆయన వెంబడించింది, చీకటిలో ఉన్న తన బ్రతుకును వెలుగులోకి నడిపించుకుంది. ఈ రోజున ఆమె ప్రభునందు
మృతి చెందింది. కాబట్టి ఆమె ధన్యురాలు. కాబట్టి ఈ మాటలు విన్నాం మనము కూడా ఆమె వలె ధన్యులుగా మనం ఉండాలంటే మనము కూడా ఆమె చేసిన పనే చేయాలి. చాలా సింపుల్. ఒకటి, నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. రెండవది, ఆ దేవుడు ఏం చెప్పాడో ఆ మార్గంలో నువ్వు నడవాలి. మూడవది, ఫైనల్గా నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి ఖచ్చితంగా వెళ్ళిపోతావు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇది పక్కా బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని మనం కూడా గ్రహించి, ఈ సత్యం బైబిల్ ఏం చెప్తుంది దాని ప్రకారం మనం అందరూ కూడా నడుచుకోవాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.